బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విశాఖలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో దారుణం జరిగింది. విశాఖలోని కేర్ హాస్పిటల్లో దారుణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎక్స్రే రూమ్లో బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు. రామ్నగర్లోని కేర్ హాస్పిటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడు ప్రకాష్కి దేహశుద్ధి చేసి బాధితురాలిని తరలించారు అక్కడి నుంచి బంధువులు. నిందితుడిని 3 టౌన్ పోలీసులకి అప్పగించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. RTV స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. కేర్ హాస్పిటల్ దగ్గర ఏం జరిగింది ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎస్, ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. రెడ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. హాస్పిటల్కి ఎవరైనా ఎందుకు వస్తారు? ఒంట్లో ఏదో అనారోగ్యంతో వస్తారు. అలాంటి వాళ్ళ మీద అత్యాచారానికి పాల్పడ్డమా? ఏంటి దుర్మార్గం అంటూ కూడా అక్కడ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. RTV స్క్రీన్ మీద కేర్ హాస్పిటల్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉండింది? విశాఖలోని కేర్ హాస్పిటల్లో దారుణం జరిగింది. ఎక్స్రే రూమ్లో బాధితురాలిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఎవరూ రారులే, ఎవరైనా ఏం చూస్తారులే అనుకున్నాడో ఏమో. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలికి సంబంధించిన బంధువులు అక్కడ వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. చితకబాదారనే చెప్పుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే రామ్నగర్లోని కేర్ హాస్పిటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడు ప్రకాష్ని పట్టుకొని చితకబాదారు బాధితురాలి బంధువులు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. నిందితుడిని 3 టౌన్ పోలీసులకు అప్పగించారు బాధితులు. ఘటనను గోప్యంగా ఉంచేందుకు ఆసుపత్రి యాజమాన్యం ప్రయత్నం చేస్తుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ మీరు చూడొచ్చు హాస్పిటల్ బయటకు తీసుకొచ్చి హాస్పిటల్ దగ్గరికి సంబంధించిన ఆ వ్యక్తిని మీరు చూడొచ్చు. రౌండ్ సర్కిల్లో ఉన్న వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేసి హాస్పిటల్ ప్రాంగణంలో ఆ వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు బాధితురాలి కుటుంబ సభ్యులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మా ప్రతినిధి శివరామకృష్ణ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు. శివరామకృష్ణ, ఈ ఘటన ఎన్ని గంటలకు చోటు చేసుకుంది? మరి ముఖ్యంగా బాధితుల కుటుంబం ఏమంటుంది? అంతకంటే ఒక్కసారి ఈ అంశానికి సంబంధించి బాధితురాలి సోదరుడు రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. 6:30కి యాక్సిడెంట్ అయింది సార్ మన సిరిపురం సర్కిల్ దగ్గర. సో అక్కడి నుంచి మనం తీసుకొచ్చు కేర్ హాస్పిటల్, బెటర్ హాస్పిటల్ అని చెప్పేసి నేను అనుకోని అంబులెన్స్ బుక్ చేసి తీసుకొచ్చిన తర్వాత 6:30, 7 అయింది అనుకో. 7 నుంచి 11 అయింది. ఇప్పుడు వచ్చి ఎమ్మెల్సీ రేస్ చేయలేదు అండ్ ఇప్పుడు వచ్చి స్కాన్ చేయలేదు, ట్రీట్మెంట్ కూడా చేయలేదు. అసలు లోపలికి వెళ్తే ఏమైంది అమ్మాయికి? అసలు ఎవరు ఏం చేసి చెప్పండి. స్కాన్ రాశారు సార్. స్కాన్ కోసం అని చెప్పి నేను ప్రిపరేషన్ చేసుకున్నాం. సిటీ స్కాన్ ఇక్కడే ఉంది. ఎమర్జెన్సీ వార్డులో స్కాన్ ఉంటుంది. స్కాన్ ఇక్కడ చేయకుండా ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్ళి చివరి ఉంటారు, అక్కడికి వెళ్ళి చేశారు. చేసిన వాళ్ళు క్లాత్ పైన స్కాన్ చేసినా అవుతుంది సార్, అట్లీస్ట్ నాలెడ్జ్. కానీ టోటల్ క్లాత్ మొత్తం పైనుంచి కింద వరకు క్లాత్ తీయాల్సిన పని క్లాత్ తీసి అన్వాంటెడ్గా అబ్యూస్ చేయడం అది జరిగింది సార్. ప్రకాష్ అన్న వ్యక్తి ఇలా చేశారు కేర్ హాస్పిటల్లో. ప్రకాష్ అనే వ్యక్తి సిటీ స్కాన్స్, ఈ స్కాన్స్ సంథింగ్ చేస్తుంటారు. కేర్ హాస్పిటల్ ఏమైనా ఆ వ్యక్తి పైన చర్యలు తీసుకున్నారు హాస్పిటల్ వాళ్ళు? ఏమన్నా హాస్పిటల్ వాళ్ళు అయితే చర్యలు ఏం తీసుకోలేదు సార్. ఇంకా మేము వెళ్ళి క్వశ్చన్ చేస్తే అడుగుతుంటే అతనికి అందరూ కలిపి వచ్చి ప్రొటెక్షన్ ఇస్తున్నారు అనమాట. మేము అడుగుతుంటే పోలీసులు వచ్చారండి? పోలీసులు ఫోన్ చేయడం జరిగింది సార్. పోలీసులు వచ్చారు, సిఐ గారు వచ్చారు, మాట్లాడడం జరిగింది. అతన్ని ఎంక్వైరీ చేసి మా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు, ఆయన దగ్గర తీసుకెళ్ళడం జరిగింది చేయడానికి. సరే సార్, ఏంటి న్యాయం కావాలని కోరుతున్నారు చెప్పండి. న్యాయం అయితే మీకు తెలిసిందే సార్, ఇది ఏదేం కొత్త కాదు, ఎక్కడికి వెళ్ళినా జరుగుతున్నాయి. కానీ హాస్పిటాలిటీ అనేది చాలా కేర్గా ఉండాలి, చాలా గుడ్ విల్లో ఉండాలి. కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఏ హాస్పిటల్ కానీ ఎవరైనా సరే అంటారు. కొంచెం దీని మీద గట్టిగా యాక్షన్ తీసుకొని ఏం చేస్తే సాటిస్ఫై అవుతారు అది కొంచెం మీరు చూడండి సార్. థ్యాంక్ యూ సార్. రైట్ అది బాధితుల
బాధితురాలి సోదరుడు చెబుతోంది. మరీ ముఖ్యంగా అన్వాంటెడ్గా అక్కడ వ్యవహరించాడు, దాంతోపాటు అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ కూడా చెప్తున్నారు. అటు హాస్పిటల్ సిబ్బందికి చెప్పినప్పటికీ చర్యలు తీసుకోలేదు. మరీ ముఖ్యంగా ఆ ప్రకాష్ అనే వ్యక్తికి ఇంకా ప్రొటెక్షన్గా నిలిచారంటూ కూడా బాధితురాలి సోదరుడు చెబుతున్న పరిస్థితి. మా ప్రతినిధి శివరామకృష్ణ దగ్గరికి వెళుతున్నాను, అప్డేట్స్ అందించేందుకు ఆయన ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, పోలీసులు ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు? ప్రస్తుతం ప్రకాష్కి సంబంధించి ఎటువంటి చర్యలకు దిగారు పోలీసులు? సచిన్, నిజంగా ఇది దారుణమైన సంఘటన అని చెప్పుకోవాలి. నిజంగా ఈ సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుంది అని చెప్పి ముక్కును వేలేసుకుంటున్నారు విశాఖ ప్రజలంతా. నిజంగా విశాఖలోని కేర్ హాస్పిటల్లో ఈ దారుణం అయితే జరిగింది సచిన్. ఎక్స్రే రూమ్ లో బాధితురాలిపై అత్యాచారం, సిరిపురం జంక్షన్ వద్ద యాక్సిడెంట్ జరిగితే హుటాహుటిన కేర్ ఒక మంచి హాస్పిటల్, మంచి పేరున్న హాస్పిటల్, బాగా ట్రీట్మెంట్ చేస్తారు అని చెప్పి ఆ బాధిత తాలూకా బంధువులు, సోదరులు అందరూ కేర్ హాస్పిటల్ ప్రిఫర్ చేస్తే కేర్ హాస్పిటల్లో చేసిన నిర్వాహకం ఇది. ఎక్స్రేలో ప్రకాష్ అనే ఒక ప్రబుద్ధుడు ఆ అమ్మాయిని ఎక్స్రే తీయాలని చెప్పి బట్టలు విప్పించి, నిజంగా అసలు మనం ఫోన్ ఇవ్వడానికి కూడా చాలా సిగ్గుపడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది సచిన్. నిజంగా ఇది డిస్కస్ చేసుకోవాలంటే ఆ అత్యాచారానికి పాల్పడ్డాడు సచిన్. అత్యాచారం పాల్పడితే అయితే నిందితు ప్రకాష్ కి వెంటనే ఆ బంధువులు వాళ్ళు దేహశుద్ధి చేసి, ఈ బాధితురాల బంధువులు దేహశుద్ధి చేసి ఈ దారుణానికి గుట్టు చప్పుడు కాకుండా ఉంచేందుకు ప్రయత్నించారు కేర్ హాస్పిటల్ అంటే విశాఖలో ఒక మంచి పేరున్న హాస్పిటల్. నిందితుడు ప్రకాష్ కి దేహశుద్ధి చేసి 3 టౌన్ పోలీసుకి అయితే అప్పగించారు. అప్పటికి కేర్ హాస్పిటల్ సిబ్బంది మట్టుకి ఈ ప్రకాష్ ఎవరైతే ఉన్నారో ఈ ఆ నిందితుడిని కప్పిపుచ్చాలి, ఈ హైడ్ చేయాలని చెప్పి చాలా మట్టుకి కేర్ హాస్పిటల్ సిబ్బంది అయితే చూశారు. కానీ బాధితుల బంధువులు ఈ ప్రకాష్ కి దేహశుద్ధి చేసి ఈ 3 టౌన్ పోలీసుకి అయితే అప్పచెప్పారు. 3 టౌన్ పోలీసులు ప్రకాష్ అదుపులో తీసుకొని కేసు నమోదైతే దర్యాప్తు చేస్తున్నారు. అయితే మనం కేర్ హాస్పిటల్ సిబ్బందిని ఆర్టీవీ వెళ్ళి అడగడం అయితే జరిగింది. ఆర్టీవీ అడిగి రాత్రి ఏం జరిగింది అంటే ఇది చిన్న విషయమే, అది పెద్ద విషయం ఏం కాదని చెప్పి అడగ, ఇది చిన్న విషయం కాదు, ఎందుకు పోలీసులు కేసు కూడా పెట్టారు, ఒక అమ్మాయిని ఇలా చేయడం తప్పు కదా అంటే వాళ్ళు మనకి మాట్లాడడానికి కూడా ముఖం చాటేశారు సచిన్. ఏదేమైనా ఇది చాలా అమానుషం. నిజంగా ఒక అమ్మాయి బాధితురాలు కష్టాల్లో ఉండి ఒక యాక్సిడెంట్ అయిన అమ్మాయి ఎక్స్రే తీసుకుందాం వెళ్తుంటే ఒక పేరున్న హాస్పిటల్ ఇలా ఎక్స్రే. శివరామకృష్ణ, అంటే బాధితురాలికి ప్రస్తుతం ఆ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ జరుగుతోందా, లేకపోతే పోలీసులు ఏమైనా అతను వేరే హాస్పిటల్కి ఆమెను షిఫ్ట్ చేయడం జరిగిందా? లేదు సచిన్, యాక్చువల్ గా అమ్మాయికి ఏమీ జరగలేదు. రిపోర్ట్స్ ఎక్స్రే తీసుకున్న తర్వాత రిపోర్ట్స్ తీసుకొని ఇమీడియట్ గా వాళ్ళు వేరే హాస్పిటల్కి అయితే షిఫ్ట్ అయ్యారు. అయితే ఆ అమ్మాయి యువత వల్ల కొంచెం గోప్యంగా ఉంచుతున్నారు పోలీసులు కానీ ఈ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ. ఏదైనా ప్రకాశం అయితే మరి 3 టౌన్ పోలీసులు మొత్తం అంతా ఏం జరిగింది ఏంటి ఆరా తీస్తూ తనైతే అదుపులో తీసుకున్నారు సచిన్. ఈ అంశానికి సంబంధించి బాధిత కుటుంబ సభ్యులకు ఎప్పుడు తెలిసింది? ఎందుకంటే స్కాన్ కి తీసుకువెళ్లిన సందర్భంలో జరిగిందంటూ కూడా సోదరుడు చెప్తున్నాడు. రాత్రి 11:35 నిమిషాలకైతే ఈ సిరిపురం జంక్షన్ ఏదైతే ఉందో విశాఖపట్నం చాలా రద్దీగా ఉంటుంది. ఆ జంక్షన్ లో అయితే ఆ అమ్మాయి 2 వీలర్ మీద వెళ్తూ చిన్న యాక్సిడెంట్ అయితే అయ్యింది. వెంటనే హుటాహుటిన ఫోన్ చేస్తే కుటుంబ సభ్యులు ఆ అమ్మాయిని తీసుకుని కేర్ హాస్పిటల్ రావడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఈ క్రమంలో ఈ దుశ్చర్యకి అయితే పాల్పడ్డాడు ఈ ప్రకాష్. ఈ స్కానింగ్ ఎక్స్రే తీసే టెక్నీషియన్ ప్రకాష్ ఈ విధంగా బిహేవ్ చేయడంతో దేశశుద్ధి చేసి 3 టౌన్ పోలీసులకు అప్పచెప్పారు ఆ బాధితురాలు బంధువులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి హాస్పిటల్ వర్గాలు ఏమంటున్నాయి? మరీ ముఖ్యంగా వాళ్ళు హాస్పిటల్కి సంబంధించి అంటే బాధిత కుటుంబ సభ్యులు చెబుతోంది, బాధితురాలి కుటుంబ సభ్యులు ఒకటే చెప్తున్నారు, హాస్పిటల్ యాజమాన్యానికి కావచ్చు హాస్పిటల్ సిబ్బందికి ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఇంకా అతనికి ప్రొటెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడ యాక్షన్ తీసుకోలేదనేది బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు. సో ఈ నేపథ్యంలో ఇటు హాస్పిటల్ వర్గాల నుంచి ఏమైనా క్లారిటీ వస్తుందా, వాళ్ళు ఏమైనా చెప్పడం జరుగుతుందో, వాళ్ళ వర్షన్ ఏంటి? హాస్పిటల్ వర్గాలని ఆ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ని అంతా మనం వెళ్ళి కలవడం అయితే జరిగింది ఆర్టీవీ. అయితే 6 నెలల క్రితం అయితే ఈ టెక్నీషియన్ మా దగ్గర జాయిన్ అయ్యాడు. ఈ రాత్రి జరిగిన సంఘటనకి వెంటనే ఇమీడియట్ గా ఆయన అయితే టెర్మినేట్ చేయడం అయితే జరిగింది హాస్పిటల్ సర్వీస్ నుంచి, జాబ్ నుంచి. ఈ పోలీసులు అండర్ లో ఉంది. ఆ యువత కోసం ఎక్కువ మాట్లాడకూడదు, ఇది ప్రాసెస్ అయితే ఏ కేసు అయితే ఆ కేసు పెడతారు. ప్రస్తుతానికి మేమైతే ఆ ఎంప్లాయ్ అయితే టెర్మినేట్ చేస్తామని చెప్పి హాస్పిటల్ వర్గాలు అయితే మనకు తెలియజేయడం జరిగింది సచిన్. రైట్ శివరామకృష్ణ, మొత్తంగా అయితే మాత్రం విశాఖపట్నంలో దారుణం జరిగింది. విశాఖలోని కేర్ హాస్పిటల్లో దారుణానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎక్స్రే రూమ్లో బాధితురాలిపై అత్యాచార యత్నానికి ఒడిగడ్డాడు ఓ దుర్మార్గుడు. రామ్నగర్లోని కేర్ హాస్పిటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడు ప్రకాష్కి దేహశుద్ధి చేసి పంపించారు అక్కడి నుంచి. ఇన్ఫాక్ట్ దేహశుద్ధి చేశారు బాధితురాలి బంధువులు. నిందితుడిని 3 టౌన్ పోలీసులకు అప్పగించారు బాధిత కుటుంబ సభ్యులు. ఘటనను గోప్యంగా ఉంచేందుకు ఆసుపత్రి యాజమాన్యం ప్రయత్నించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
నేను వీడియో తీసుకున్నాను. అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూలులో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 11న గొప్ప ప్రారంభం. ద వన్ స్టాప్ షాప్ సిఎంఆర్ షాపింగ్ మాల్, పార్క్ రోడ్, కర్నూల్.